అది కూడా ఒప్పుకుంటానండి. విజయసాయిరెడ్డి గుడ్ చేశాడు. నేను అడిగేది ఒకే ఒక పాయింట్ వెంకటకృష్ణ గారు, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు సాగుకు పోతాము, ఒక సాగుకు పోయి వెంకటకృష్ణ గారు మనం అందరం ఒక సాగుకు పోతాం, చచ్చిపోయిన మనిషిని గురించి మాట్లాడతామా, లేకపోతే మా ఇంట్లో నిస్తార్థాలు ఉన్నాయి, మా ఇంట్లో పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నాం అని కూర్చొని మాట్లాడతారా? ఆడ పోయింది నీ పని ఏంది, ఆడ నువ్వు మాట్లాడిన మాటలేంది? అమ్మ ఒడికి అక్కడికి ఏం సంబంధం? చనిపోయిన వాళ్ళకి. ఇప్పుడు చనిపోయిన వాడికి ఏమన్నా మీరు అమ్మ ఒడి ఇస్తారా? అయ్యలేరు కదా. ఎంత సిల్లి, ఏమైనా అర్థం ఉందా? నువ్వు పోయిన వాళ్ళని వాళ్ళు ఓదార్చు. ఎందుకంటే నిజంగా వాస్తవంగా అంత బ్రూటల్గా ఆ వీడియోలో కనిపించినట్టు వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంటుందో నాకు తెలుసు. అది అటువంటి బాధ ఎవరికి రాకూడదు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ పిల్లోడు లేదమ్మా ఇదిగో మేము మీ కుటుంబానికి ఆదుకుంటాం, ఇది చేస్తాం, ఇదిగో 10 లక్షలు తీసుకో. ఏం వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి కదా, ఏమో 10 లక్షలు ఇవ్వచ్చు కదా. అక్కడ ఎంత మాత్రం ఇచ్చాడు వెంకటకృష్ణ గారు? ఏమన్నా ఇచ్చారా డబ్బులు? రిపోర్ట్ అయినట్లేదు మరి. ఐఎమ్ నాట్ షూర్ ఎక్కడ రిపోర్ట్ కాల. ఏదో ఒక 10 లక్షలు ఆడు తీసుకొని ఇదిగో తల్లి నీ బిడ్డ నాకు చేశాడు, ఇదిగో 10 లక్షలు తీసుకో అనేది. ఇప్పుడు ఖర్చు ఎంత ఉంటుందండి వెంకటకృష్ణ గారు అక్కడికి పోయేదానికి? ఒక్కసారి ఎస్టిమేట్ అయ్యింది. ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కాన్వాయ్లో పోయి అదొక ప్రైవేట్ జట్టు, ఎంత ఉంటుంది ఆయనకు? 1 కోటి రూపాయలు 2 కోట్లు అయింటుంది నిన్న, లేకపోతే ఒక 3 కోట్లు అయింటుందా జనాలు సమీకరణకంతా? ఏమో 10 లక్షలు ఇవ్వలేడా వాళ్ళకి? బయటకు వచ్చి నానా వందల మాటలు చెప్పారు కదా. ఏమో 10 లక్షలు ఇస్తే ఏమైంది? మళ్ళీ కావాలంటే భారతకు కొట్టద్దా? 10 లక్షలు ఇస్తానా అంటే భారతకు కాదంటదా? నేను అనేది ఒకటే, నువ్వు వచ్చావు 10 రూపాయలు ఇలా, అదే గవర్నమెంట్ ఇది మనం ఏమన్నా చేస్తే మాత్రం 20 లక్షలు ఇవ్వాలి, 30 లక్షలు. నీ పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళు చంపినప్పుడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఆదుకుందో మీకు తెలీదా? ఎక్కడికి పోయినా వాళ్ళకి స్కూల్స్ పెట్టాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చాం. ఏం చేసావు నువ్వు కార్యకర్తలుగా నేను అడుగుతున్నా. నువ్వు ఈరోజు కార్యకర్తలు ధర్నా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గత 10 ఏళ్లుగా కార్యకర్తలకు ఏం చేశాడు? ఓదార్పు యాత్రలో చచ్చిపోయిన వాళ్ళ గురించి ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, ఓదార్పు యాత్రలో నువ్వు ఎవరెవరి దగ్గరికి పోయావో, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి 0.001% సహాయం చేసావా? ఇది ఎంత శవరాజకీయం అనే దానికి నేను చెప్తున్నా, ఇది ప్యూర్లీ శవరాజకీయం. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ నాన్న కోసం చనిపోయిన వాళ్ళు నీ కుటుంబంలో ఎవరు సావలా, నీ కుటుంబంలో ఒక్కడు కూడా సావలా. బయట వాళ్ళు చచ్చిపోయారని చెప్పేసి నాన్న కోసం చచ్చిపోయారని నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చేసి వచ్చిన తర్వాత, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నయా పైసా సహాయం వాళ్ళకి చేసినట్టు ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి ఇంకా నేను ఒక డిబేట్కి రాను, రాజకీయాల్లో ఉండను వెంకటకృష్ణ గారు. ఇట్స్ ఛాలెంజ్. అంటే